ఈయన చూడు రేవ్ కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీల కూటమిదే. అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా. అసలు ఏ ప్రాంతీయ పార్టీ ఇండిపెండెంట్గా పనిచేస్తుందండి మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు? ఈ ఎలక్షన్స్లో ఏ పార్టీ, ఏ ప్రాంతీయ పార్టీ ఇండియా కూటమిలో లేకుండా, ఎన్డీఏ కూటమిలో లేకుండా ఏ పార్టీ ఉన్నది చెప్పు? నీలాగా ఏడ సందు దొరికితే అలా దూరిపోదాం, నా కుటుంబాన్ని కాపాడే పార్టీ ఏదైనా ఉందా అని వెతుక్కుంటున్న బ్యాచ్ ఎవరెవరున్నారు జర చెప్పు? ఎవరెవరున్నారు? ఇలా ఉంటే ఇండియా కూటమిలో ఉన్నాయి చాలా చాలా పక్షాలు, ఉంటే ఇటువైపు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఆయనట ఏమంటుండో అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటాడట. ఎన్ని కలలు అంటున్నావా నువ్వు? పగటి కలడు. ఏంది ఈయనకి ఏం అవకాశం ఉందని ప్రధాని అవుతాడు? ఈ నరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నావు. ఇంతకాలం ఏం చేసినావు? ఇప్పుడు చెప్తున్నాడు నేను అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటా. ఎట్లా రేసులో ఉంటావు? ప్రధాని రేసులో ఏ లెక్కన రేసులో ఉంటావు? ఒకవేళ ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే నీకంటే తోప్ సింగులు ఉన్నారు పైన. మమతా బెనర్జీ ఉన్నది, కేజ్రీవాల్ ఉన్నాడు, ఇంకోరు. అసలు ఆ కూటమి ఏర్పడడానికి అవకాశం ఏంది అంటున్నాను నేను. అదంతా వదిలిపెట్టు, లీడర్లు ఎవరున్నారో వదిలిపెట్టు. ఆ ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశమే లేదు. 0%. ఇట్లనే చెప్పిండు 2014లో ఇదే లెక్క చెప్పిండు. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఇగో అయిపోయింది, ఇక నేనే అయితా ప్రధానమంత్రి, ఇక నేను మొత్తం దున్నేస్తా, దేశాన్ని దున్నేస్తా, మొత్తం యుద్ధం చేసుడే, మమతా బెనర్జీ రెడీగా ఉన్నది, తమ్ముడు నువ్వు ముందుకు నడవని చెప్తా ఉన్నది అని ఓ ఫేకిండు, సలీం ఫేక్. అప్పుడు ఏమైంది? తన్నుడు అంతే మొత్తం 17 స్థానాలు 9 వచ్చినాయి. సింగిల్ డిజిట్కి పరిమితమైండు. కారు సారు 16 సర్కారు ఏదేదో చెప్పిండు కదా, ఢిల్లీలో సర్కారు అన్నాడు. 9 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్కి 3 పోయినాయి, బీజేపీకి 4 పోయినాయి, ఎంఐఎంకి 1 పోయింది, ఈయనకు 9 వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ పవరే లేదు. అప్పుడంటే గవర్నమెంట్లో ఉన్నాడు, మళ్ళీ అప్పుడు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ పవరే లేదు, మొత్తం లోపలికి అయిపోయిండు. ఒక్క స్థానం కూడా గెలిచే అవకాశం లేదు. రోడ్ షోలతోని మొత్తం ఇజ్జత్ తీసుకున్నాడు. తన ఓటు బ్యాంకును కూడా తను నిలుపుకోలేదు. ఇప్పుడు ఈయన ఎవరికి అమ్ముడు పోయిండో కూడా అర్థమైతలేదు. నేను అనుకోవడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈయనకు వచ్చే సీట్లు 0. టోటల్ 10 to 15% ఓటు బ్యాంకునైనా ఆయన కాపాడుకుంటాడా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. చాలా భయంకరమైనటువంటి ఆందోళనలో, భయంకరమైన ఒత్తిడిలో ఉన్నాడు మిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈయనట అవకాశం వస్తే ప్రధాని అవుతాడట. కాంగ్రెస్ బీజేపీ కలిసింది, నేను అవసరమైతే ప్రధానమంత్రి అయితా, జనాలు తప్పు చేసిరిగో, ఇట్లాంటి స్టేట్మెంట్లే మిమ్మల్ని నిండా ముంచుతున్నాయి. బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు గెలుచుకోబోతుందట. వా. ఒకవేళ గెలుచుకోకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు? 12 నుంచి 14 అవసరం లేదయ్యా, నాకు 5 సీట్లు రాకపోతే నేను ఈ పార్టీని వదిలేస్తా అని చెప్పు. నా కుటుంబం ఈ పార్టీని వదిలేసి ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది, తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తాం, లేకపోతే ఓ దళితునికి ఈ పార్టీని ఇన్ఛార్జిని చేస్తాం చెప్పు. ఓ 5 సీట్లు గెలుచుకోను, ఎక్కువ అవసరం లేదు, 5 ఒక 3 గెలుచుకోపోని. బీజేపీకి 1 లేదా 0 సీట్లట. ఊరిని అమ్మ ఏందా ఇది ఏమని ఎట్లా మాట్లాడుతున్నాడు? బీజేపీ కట వస్తే 1 వస్తుందట, లేకపోతే 0 అట. ఈ లెక్క నీది నాయన. ఈ 1 కూడా లేదు నీ దాంట్లో. 9 స్థానాల్లో కాంగ్రెస్కు 3వ స్థానం అట. వామ్మో. మోదీవి ఊకదంపుడు ఉపన్యాసాలు, అబద్ధపు నినాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గెలిపించాలి, ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి. తెలంగాణ ఆత్మగౌరవం అట. నీ పార్టీ పేరేందా? నీ పార్టీ పేరేంది? నీ పార్టీలో తెలంగాణ ఏది? ఎందుకు ఎత్తేసినావు? తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావు. ప్రాంతీయ పార్టీల కూటమే ఈ దఫా కేంద్రంలో అధికారం చేపట్టబోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అవకాశం వస్తే 100% ప్రధాని రేసులో ఉంటాను అని స్పష్టం చేశారు. అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? నేను అంత అమాయకుడినా? అవకాశం రావాలే గాని తప్పకుండా రేసులో ఉంటానని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఆరోపించారు. తెలంగాణ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడిండు. ఈయన మాటలు ఎంత భయంకరమైన మాటలు అంటే, ఊకదంపుడు ఉపన్యాసాలతో, అబద్ధపు నినాదాలతో ప్రచారం చేస్తున్న నరేంద్ర మోదీ హయాంలో గత 10 సంవత్సరాల్లో తెలంగాణ సహా దేశంలో ఏ ఒక్క వర్గానికి మేలు జరగలే. బీజేపీకి ఓటేస్తే అశాంతి అలజడి తప్ప మరేమీ రావని, ఢిల్లీ గులాములు గెలిచి సాధించేదేమీ ఉండదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలు మూల్యం చెల్లించుకోబోతున్నాయి.
రాష్ట్రంలో బీఆర్ఎస్ 12 నుంచి 14 సీట్లలో విజయం సాధించబోతుంది. బీజేపీకి 1 లేదా 0 సీట్లు రావచ్చు. కాంగ్రెస్ పార్టీ 9 లోక్సభ నియోజకవర్గాల్లో 3వ స్థానంలో నిలవబోతున్నది. ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడే బిడ్డలను గెలిపించుకోవాలి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఓటేయాలి. ఇక మాట్లాడాలి కదా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తన పార్టీకి అనుకూలంగా ఇక దంచిండిగా నోటికి వచ్చింది వాగిండు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటి నిజమైన మేము వదిలేస్తాం మిస్టర్ కేసీఆర్. నువ్వు 14 నుంచి 12 సీట్లు గెలుచుకున్నా మేము ఈ ఫీల్డ్ వదిలేస్తాం. చలో రెడీ, ఓకే. కాంగ్రెస్ పార్టీ కేవలం 3వ స్థానానికి కాంగ్రెస్ పరిమితమైనా మేము ఈ ఫీల్డ్ వదిలేస్తాం. మూడోది, బీజేపీకి 0 లేదా 1 సీట్లు వచ్చినా మేము ఈ ఫీల్డ్ వదిలేస్తాం. చలో మేము ఛాలెంజ్కి సిద్ధం. ఈ మూడింటిలో నువ్వు చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి నిజమైనా మేము ఈ ఫీల్డ్ను వదిలేస్తాం. వెరీ క్లియర్. నువ్వు ఈ సవాల్కి సిద్ధంగా ఉండు. ఎంత ఉత్తదే ఇది, ఎంత దుర్మార్గం అంటే, ఇగో రాధాకిషన్ రావు ఎవరండి అని అడుగుతున్నాడు. ఎప్పుడో 10 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన ఎత్తుకొచ్చి, ఎప్పుడో 5 ఏళ్ల కింద రిటైర్డ్ అయిన ఎత్తుకొచ్చి టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్గా పెట్టి జనాన్ని మొత్తం అడ్డంగా కొట్టించి నరకం చూపించి జర్నలిస్టులని, ప్రతిపక్షాల నాయకులని, ప్రశ్నించే వాళ్ళని తీసుకుపోయి వాడి నోరుకి మొక్కాలి. ఎవరైనా పొరపాటున అరెస్ట్ అయితే ఆ రాధాకిషన్ రావు అంటోడి నోరుకి మొక్కాల. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో, రాధాకిషన్ రావు ఇస్తున్న స్టేట్మెంట్లో చాలా క్లియర్గా పెద్ద ఆయన కేసీఆర్ అనే పేరు చెప్తున్నాడు. రాధాకిషన్ రావు ఎవడట అంటే నీకు తెలవకుండానే టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్గా నియమించబడతాడు. డీసీపీ సార్ అని డీసీపీలు మస్తుకుంటారండి, మాకేం సంబంధం, రాధాకిషన్ రావు ఎవడండి వాడు అంటుండు. చూడండి, అధికారులని వాడుకొని వాళ్ళ మీదకి దోచేసిండు. ఇప్పటికైనా పోలీసులు కానీ అధికారులు కానీ గుర్తుంచుకోవాల్సింది, ప్రభుత్వం ఏదైనా కావచ్చు, ముఖ్యమంత్రి గతంలో ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉండొచ్చు, భవిష్యత్తులో ఇంకెవరైనా ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అధికారులు అనేవాళ్ళు ప్రజల జీతం తీసుకుంటున్నారు. రేపొద్దున ప్రభుత్వానికి ఊడిగం చేస్తే, ప్రభుత్వాలు చెప్పినట్టుగా తప్పులు చేస్తే జరిగేది ఏంటి? రాధాకిషన్ రావు ఎవడు అని అన్నాడు. ఆ కుటుంబం అంతా కలిసి చెప్పులు ఇసిరేయండి వచ్చి, అరే నువ్వే చేయించినావు కదా మొత్తం పని, ఇప్పుడు మళ్ళీ ఎవడు అంటున్నావు అని. అంటే ఎంత దుర్మార్గంగా మొత్తం వాళ్ళ మీదకి ఎత్తేసిండో చూడండి. అది ఇంటరా, అది ఇక్కడ ఉండే కదా, మన దాంట్లో ఉన్నట్టుంది. Decathlon 60+. ఇగో ఉద్యమ సమయంలో సార్ ఇక్కడ సార్ ఒకరి పేరు పట్టుకుని ఉన్నాను. ముఖ్యమంత్రిగా లేడు కానీ లేకపోతే సార్ అంటుంటేనే తిడుతున్నట్టు ఎంత ఫకర్ ఉంటుండే. సార్ ఏంటంటే సార్ ఇక్కడ సార్ ఉద్యమ సమయంలో సార్ ఇక్కడ సార్ సార్ ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు మీ ఆదేశాలనే మేము పాటించినాము, మా సొంత నిర్ణయాలు ఏం తీసుకోలేదని సిఆర్పిసి 141 సెక్షన్ స్టేట్మెంట్ ఇచ్చారు సార్. వాడు రాధాకిషన్ రావు వాడు కూడా వాడుకున్నాడు, మొత్తం ఇచ్చేసిండు, ఫోన్ ట్యాప్ చేసిండు, మొత్తం ఈ ప్లాన్ ప్రభాకర్ రావు ద్వారా ఎగ్జిక్యూట్ చేసిందంతా రాధాకిషన్ రావే. చివరికి నియోజకవర్గాలకి డబ్బులు తరలించిండు. ఆయన రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉన్నది, ఒప్పుకున్నాడు మొత్తం. ఇప్పుడు ఇదేమంటాడు, నాకే తెలిసే వాడే రాధాకిషన్ రావు అంటాడు. అంటే ఎంత దుర్మార్గుడు అండి. డీసీపీ సార్, డీసీపీ నాకు తెలియదు, నీకు అంత తెలుసా? కానీ రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నానని నాకు అర్థం కాదు. తలా తోకలేని ప్రశ్న అది. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదైనా మీకు పిచ్చి పట్టుకున్నది. కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటుందా? రాహుల్, ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేమైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా, మాకు ఎందుకు తెలుస్తుంది? ఏం రిపోర్ట్ అడిగినావు? ఏ ఎమ్మెల్యే ఎక్కడెక్కడ పోతున్నాడు, ఏ మంత్రి ఎక్కడెక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ డబ్బులు పంచే అవకాశం ఉంది ఎలక్షన్స్లో, ఎవరెవరితో మాట్లాడుతున్నాడని చెప్పించినావా? ఏం రిపోర్ట్ అడిగినావు? రిపోర్ట్ ఏందో చెప్పు. నేను అందుకే లోపలేస్తే విచారణ స్టార్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. అది చేయాలా, మరి వీళ్ళు ఏం చేస్తారన్నది మన భవిష్యత్తులో చూడాలి. సో ఇట్లా నిన్న ఆయన ప్రెస్ మీట్ నడిచింది, ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను సైతం ప్రధాని రేసులో, కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిదే అధికారం, ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట. ఈయన ప్రధానమంత్రి కాబోతున్నట, ప్రాంతీయ పార్టీలని ఏకమైతాయట. 2014లో ఇదే ముచ్చట చెప్పిండు, 17లో 18లో ఇదే ముచ్చట చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ ఇదే ముచ్చట చెప్తున్నాడు.
మళ్ళీ ఇది ఎప్పుడు చెప్తున్నాడు? ఎలక్షన్ కోడ్ అయిపోయే గంట ముందు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. ఎవరెవరితో సంప్రదింపులు చేసినావా? నువ్వు ఒక్క లీడర్ పేరు చెప్పు. చెప్పడానికి ఏముంది, ఇబ్బంది లేదు కదా. ఇగో నేను పలానా లీడర్తో మాట్లాడినా, ఇవాళ లీడర్ ఎస్ మనం రెడీగా ఉన్నామని. అసలు మొత్తం ప్రాంతీయ పార్టీలు అంతా కూడా కొన్ని ఇండియా కూటమిలో ఉన్నాయి, కొన్ని ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. నీలాగున్న వాళ్ళు ఎంతమంది? అసలు నిన్ను నమ్మేది ఎంతమంది? ఫస్ట్ అది చెప్పు. మమతా బెనర్జీనో లేకపోతే ఇంకెవరో నిన్ను నమ్మే అవకాశం ఉందా? నిన్ను ఎవడన్నా నమ్ముతారా ఈ దేశంలో ఉన్న పార్టీలు ఎవడన్నా? ఈయనట ప్రధాని రేసులో ఉన్నాడట, ప్రాంతీయ పార్టీల నాయకులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడినావు జర అది కూడా చెప్పరాదు. నువ్వు మహారాష్ట్రలో పోటీ చేస్తా అంటివిగా, ఎటుబాయ్ నీ పార్టీ? ఎటుబాయ్? ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయమంటున్నారు, మేము వచ్చే ఎలక్షన్లో పోటీ చేస్తామంటే ఎటుబాయ్? మరి ఎలక్షన్లో రేపే కదా ఎలక్షన్, అక్కడ అసెంబ్లీ కూడా పోలింగ్. ఒరిస్సాలో ఒక అధ్యక్షుని పెడితే ఎటుబాయ్? బీజేపీకి రాష్ట్రంలో 1 లేదా 0 అట. ఆ పార్టీకి దక్షిణాదిన 10 సీట్లకు మించి రావు. మాకు 12 నుంచి 14 సీట్లు. కాంగ్రెస్కు 9 చోట్ల 3వ స్థానం. బీఆర్ఎస్కు 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాకా చూపిస్తాం, లేకపోతే ఇంట్లో పంటాం. అంతేగా, నీకు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంట్లో పంటాం. బీజేపీకి అట 1 లేదా 0 సీట్లు వస్తాయట. రెడీయా మరి ఛాలెంజ్కి? వాళ్ళకు 1 లేదా 0 వాళ్ళకు వస్తాయా నీకు వస్తాయా చూద్దాం. వాళ్ళకు వస్తే ఛాలెంజ్ చేయి, ఏం చేయాలనో. నీకు వస్తే ఛాలెంజ్ చేస్తారు, ఏం చేయాలనో. అంత దొంగ. కాంగ్రెస్ అట 9 చోట్ల 3వ స్థానం అట. ఇది ఎవడన్నా నమ్ముతాడా? బీఆర్ఎస్ కట 12 నుంచి 14 సీట్లు వస్తాయట. ఈ జోకులే కేసీఆర్, నువ్వు అయిపోయింది. నవ్వడానికి రెడీగా ఎవడు లేడిడా.